అమ్మ మిషన్ పురుషోత్తమ ప్రాప్తి సార్వత్రికమైన సత్యాన్ని, దివ్యమైన జ్ఞానాన్ని మారుతున్న జీవనశైలిలో సుసాధ్యమైన అనుష్ఠానం ద్వారా దివ్యానుభవ ప్రాప్తికి, పురుషోత్తమ ప్రాప్తికి అమ్మ మిషన్ స్థాపించడం జరిగింది. పురుషోత్తమ ప్రాప్తి అనేది అమ్మ మిషన్ యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానంలో, చైతన్య ప్రస్థానంలో ఒక కీలకమైన లక్ష్యము. అమ్మ మిషన్ ప్రచారం చేసే యోగ విధానానికి కేంద్రము పురుషోత్తమ ప్రాప్తి. ఇది సాంఖ్యములో వేళ్లను కలిగి, యోగములో ప్రక్రియను కలిగి, భక్తిలో స్వస్వరూపానుసంధానము ద్వారా ఫలవంతమవుతుంది. ఈ కారణం చేత పురుషోత్తమ ప్రాప్తి అనేది మానవుడు సాధించవలసిన ఆధ్యాత్మిక జీవనంలో అత్యుత్తమ స్థాయిని సూచిస్తుంది. పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటిది ఒక విచారణా ప్రక్రియతోనూ, అనుష్ఠాన ప్రక్రియతోనూ, భక్తి ప్రక్రియతోనూ కూడుకున్నటువంటి యోగ విధానము. ఇక్కడ ఎందుకు ఇది అవసరమైంది అన్న ఒక ప్రశ్న వస్తుంది. సాధారణంగా ఈ స్థూలదేహం యొక్క ప్రభావం ప్రతి మానవ జీవితంలోనూ కూడా కొన్ని శతాబ్దాలుగా మానవుడు అనుభవిస్తున్నాడు. ఈ స్థూలదేహంలో ఉండేటువంటి జనన మరణాలు, సుఖదుఖాలు, శోకమోహాలు, ఇలాంటి వీటన్నిటి నుంచి కూడా దాటి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రయత్నంలో మనకు ఈ సృష్టి యొక్క మూలాన్ని అర్థం చేసుకొని ఆ మూలాన్ని చేరాలి అని చెప్పేసి ప్రయత్నం చేసిన మహర్షులు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క కృషి వల్ల మనకు యావత్ ప్రపంచంలోనూ కూడా అధ్యాత్మ చింతన అనేటువంటిది ప్రధానంగా చోటు చేసుకుంది. అధ్యాత్మ అనబడేటువంటిది అది ఒక ఉన్నతమైనటువంటి అంశంగా గుర్తింపబడింది. దీన్నే విదేశాలలో థియాలజీగా, థియాసఫీగా చెప్పుకుంటూ వచ్చారు. దీన్నే భారతదేశంలో దర్శన సాంప్రదాయాలుగా చెప్పుకుంటూ వచ్చారు. దీని యొక్క స్థూలమైనటువంటి ప్రభావం, అవసరం ఏమిటి అంటే, ఈ స్థూల జీవనం గడిపే ప్రతి వ్యక్తి కూడా పరిమితమైనటువంటి కాల వ్యవధిలో, ఆయుర్దాయ పరిధిలో తన యొక్క చైతన్యాన్ని ఏకీకృతం చేసి మూలంతో సమన్వయం పొందాలి. దీనికోసం గాను 3 మార్గాలను మానవుడు ఎంతో పూర్వకాలం నుంచి ఎన్నుకున్నాడు. వాటిల్లో 1 యోగ మార్గము, 2 ధ్యాన మార్గము, 3 జ్ఞాన మార్గము. యోగ మార్గము అని చెప్పేసి పిలువబడేటువంటిది ప్రధానంగా స్థూల శరీరానికి సంబంధించింది. అంటే పంచభూతాలతో చేయబడి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కూడుకొని మనస్సు, బుద్ధి, అహంకారాలతో సమన్వయం చేసుకునేటువంటిది యోగ మార్గము. కాగా ఈ మనస్సు అనేటువంటిది కేంద్రంగా ఏర్పడి మౌనము అనేటువంటి దాన్ని ఆశ్రయించి ప్రవృత్తి నివృత్తులను దాటడం కోసం గాను ధ్యాన మార్గము అనేటువంటిది ఏర్పడింది. ఇక పోయినట్టయితే 3వ స్థితిలో అహంకారమును ప్రశ్నించి అహంకారము యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడంలో జ్ఞాన మార్గము అనేటువంటివి వచ్చాయి. ఈ యోగ మార్గము, ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, ఈ 3 కూడా స్థూలం నుంచి మూలానికి సమన్వయం చేసేదే. ఈ రకమైనటువంటి సమన్వయంలో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకదాన్ని శరీర ప్రమాణము అంటాం, రెండవ దాన్ని చైతన్య ప్రమాణము అంటాం. ఈ శరీర ప్రమాణం ద్వారా చేసేటువంటి దాన్ని కర్మ ప్రస్థానము అంటాం. అనగా శరీరంలో ఉండేటువంటి అవయవములను, వాయువులను, నాడులను ఉపయోగించడం ద్వారా కొన్ని ప్రక్రియలను చేయడం జరుగుతుంది. దీనిలోనే ఆసనము, ముద్ర, ప్రాణాయామము, బంధము, ధ్యానము, నాదానుసంధానము అనే కొన్ని విధానాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా సాంప్రదాయకంగా చెప్పబడినటువంటి యోగ గ్రంథాల్లో
మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని పిలువబడేటువంటి చక్రముల వరకు విస్తరించినటువంటి ఒకానొక కుండలినీ శక్తిని ఉత్తేజపరచడం కోసం గాను అభ్యాస విధానము ద్వారా, మంత్ర విధానము ద్వారా అనుసరించేది. దీన్ని కర్మప్రస్థానము అని చెప్పేసి పిలుస్తారు. ఈ కర్మప్రస్థానం అనబడేటువంటిది అభ్యాస యోగంగాను హఠయోగంగాను కూడా చెప్పబడుతూ వచ్చింది. దీనికంట విశిష్టమైనటువంటి ఇంకొక ప్రక్రియ ఉంది. దాన్ని చైతన్య ప్రస్థానము అంటాం. కర్మప్రస్థానం అనబడేటువంటి దాన్ని సాధార మార్గము అంటాం. సాధార మార్గము అంటే శరీరాన్ని ఆశ్రయించి, శ్వాసను ఆశ్రయించి, శ్వాసను నిరోధించడం ద్వారా, శ్వాసను కుంభించడం ద్వారా, నాదమును అనుసంధానం చేయడం ద్వారా పొందేటువంటిది సాధార మార్గము. ఓంకారోపాసన కూడా సాధార మార్గాల్లో ఒకటే. కానీ చైతన్య ప్రస్థానం అనేటువంటిది నిరాధార మార్గాన్ని సూచిస్తుంది. ఈ నిరాధార మార్గం అనబడేటువంటిది శరీరాన్ని దాటినటువంటి ఒకానొక ఉన్నతమైన చైతన్య స్థితిని సూచిస్తుంది. దీనిలో 5 అంశాలున్నాయి. మొట్టమొదటి దాన్ని ద్వాదశాంగము అంటాం. ఈ ద్వాదశాంగము అనబడేటువంటిది సూర్యుడు మొదలైనటువంటి 9 గ్రహాలతో కూడుకున్నటువంటి నక్షత్ర మండలాన్ని కూడుకున్నటువంటి భాగాన్ని ద్వాదశాంగము అంటారు. ఇది బ్రహ్మరంధ్రానికి 10 అంగుళాల ఎత్తున ఉంటుంది. అది దాటిన తర్వాత జ్యోతిర్మయ స్థితి ఏర్పడుతుంది. ఈ జ్యోతిర్మయ స్థితిలో 2 భాగాలు ఉంటాయి. ఒకదానిని మనము చంద్రుడు అని, రెండవ దాన్ని సూర్యుడు అని పిలుస్తాం. ఈ జ్యోతిర్మయ స్థితి దాటిన తర్వాత మనకు 5 ఆకాశములు అనేటువంటివి ఉంటాయి. ఈ 5 ఆకాశములు కూడా చైతన్యాన్ని శక్తిగా మార్చి ఆ శక్తి యొక్క స్వరూపంగా అవి విభవంగా వ్యాప్తి పొందుతూ వస్తాయి. ఆ తరువాత మరి 2 స్థితులు ఉంటాయి. ఒక స్థితిని అరుళ్ అని అరవంలో పిలుస్తారు. దాన్నే శివకృప అని పిలుస్తారు. ఆ శివకృప అనబడేటువంటిది మనకు శక్త్యాత్మకమైనటువంటి లక్షణం కలిగినది. దాని తరువాత ఉన్నటువంటి స్థితి శూన్య స్థితి. ఈ శూన్య స్థితిని చేరడము అనబడేటువంటిదే పురుషోత్తమ ప్రాప్తి. ఇక్కడ ఇది ప్రధానమైన లక్ష్యం. మిగతా సంస్థలన్నీ కూడా ఎక్కువగా సమకాలీనంగా ఉండేటువంటి యోగ మార్గాన్ని, అధ్యాత్మ మార్గాన్ని చెప్పే సంస్థలన్నీ కూడా కర్మ ప్రస్థానానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నాయి. కానీ అమ్మా మిషన్ చైతన్య ప్రస్థానము అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుంది. ఈ చైతన్యము కూడా మనకు రూపముతో కూడుకున్నప్పుడు సోపాధికముగాను లేదా సకలముగాను, ఆలోచనగా ఉన్నప్పుడు సకల నిష్కళముగాను, ఆలోచనలు ఆగిపోయి అమనస్క స్థితికి వెళ్ళినప్పుడు అది నిష్కళముగాను ఉంటుంది. ఈ 3 స్థితుల్లోనూ కూడా చైతన్య ప్రస్థానం యొక్క లక్ష్యం ఏమిటంటే శూన్య స్థితిని చేరుట. ఈ శూన్య స్థితే మూలము. ఈ శూన్యమే వేరుగా పైనుంచి క్రిందకు శక్తిగా మారి, శక్తి నుంచి చైతన్యం వచ్చి, చైతన్యము నుంచి మౌనము అనేటువంటిది వస్తుంది. ఈ మౌనములో కనబడని భాగము నివృత్తి, కనబడే భాగము ప్రవృత్తి. ఈ ప్రవృత్తి అనేది మనస్సు ఆధారంగా చేసుకొని జ్ఞానేంద్రియముల ద్వారా, కర్మేంద్రియముల ద్వారా శరీరంలో పనిచేస్తుంది. ఇది పైనుంచి కిందకు వచ్చేటువంటి స్థితి. ఇది కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనము ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. నివృత్తి మార్గంలోంచి చైతన్య మార్గంలోకి వెళ్ళాలి. చైతన్య మార్గంలోంచి శక్తి మార్గంలోకి వెళ్ళాలి. శక్తి మార్గం నుంచి శూన్య మార్గంలోకి వెళ్ళాలి. ఇది చైతన్య ప్రస్థానం యొక్క స్వరూపము. ఈ చైతన్య ప్రస్థానం యొక్క ఫలమే పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తముడు అని చెప్పేసి అంటే ఈ సృష్టిలో ఏదైతే మూలమై ఉందో, ఈ సృష్టి మొత్తానికి ఉన్నటువంటి సదాశివతత్వము, మహాదేవతత్వము ఏదైతే ఉందో అదే పురుషోత్తమ తత్వముగా భగవద్గీత అనేటువంటి యోగశాస్త్ర గ్రంథంలో చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం మనం ఉన్నటువంటి జీవన విధానాల్లో మతాలకు, మత విధానాలకు
మత ఆచారాలకు మత సంస్కారాలకు వ్యతిరేకంగా కాకుండా వాటిని సమన్వయపరచుకుంటూ వాటిని కొంతవరకు అంగీకరిస్తూ వాటికి మూలమైనటువంటి ఒక సమ్యక్ దర్శనాన్ని పెంపొందింపచేయడానికి ఈ చైతన్య ప్రస్థానాన్ని ప్రధానమైన మార్గంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో చైతన్య ప్రస్థానములో మౌనము కేంద్రముగా మౌనము ప్రారంభమయ్యి పురుషోత్తమ ప్రాప్తి లక్ష్యముగా కొనసాగడం వస్తుంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తిని పొందడము అనబడేటువంటిది మనం సమకాలీన యుగంలో చేయవలసినటువంటి స్థితి. దీనివల్ల సాంఖ్యము అనేటువంటి ఒకానొక సగుణ సాక్షాత్కార స్థితిని దాటి యోగము అనేటువంటిది ఆత్మ సంయమ ప్రక్రియను దాటి దాని ద్వారా భక్తిలో స్వస్వరూపానుసంధానం ద్వారా ఫలవంతము చేసేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగము అనబడేటువంటిది మానవుడు సాధించవలసినటువంటి అన్ని విధానాల్లోనూ కూడా అత్యుత్తమమైనటువంటిదిగా భావించబడి అమ్మా మిషన్ వారు దీన్ని తమ ప్రచారానికి ప్రధానమైనటువంటి కీలకమైన అంశముగా తీసుకోవడం జరుగుతూ వచ్చింది.